నొప్పి లేకుండా కీళ్ల వాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో 15 నిమిషాల్లో చికిత్స. అవీస్ హాస్పిటల్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. ఏపీలో అయితే 10th క్లాస్ రిజల్ట్స్ ఏపీ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వైజాగ్లో ఉన్న స్టూడెంట్స్ ఇటుపక్క తల్లిదండ్రులు రిజల్ట్స్పై ఎలా రెస్పాండ్ అవుతారో తెలుసుకుందాం పదండి. ఏపీలో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. మీ పిల్లలు పాస్ అవుతారు లేదని ఎలా అనుకున్నారు మీరు? అంటే మీకు టెన్షన్ వచ్చిందా? మీకు ఏమైనా భయం అనిపించిందా? మనకి స్కూల్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఈ ఆదర్ స్కూల్లోని టీచర్స్ మాత్రం లాస్ట్ 4 months చాలా గట్టిగా ప్రిపేర్ చేయించారు సారు. ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్ అయినటువంటి ఉదయ్ సార్కి థ్యాంక్స్, స్వామి సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పిల్లలు నైట్ 11 వరకు కూర్చోబెట్టి సార్ కూడా వాళ్ళతో పాటు కూర్చొని చదివించేవారు. అందుకని ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. మేము కూడా పిల్లల కోసం ఎప్పుడూ భయపడలేదు. సార్ వచ్చిన తర్వాత చాలా కేరింగ్గా చూసుకునేవారు. చదువు విషయంలో ఎక్కడా కూడా అసలు తగ్గేవారు కాదు. దానికి మాత్రం సార్కి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా పిల్లలు ఆడపిల్లలా చూసుకొని చదివించినందుకు. అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఒకటి వచ్చాయి, ఎగ్జామ్స్ అయ్యాయి. బాగా ప్రిపేర్ అయ్యావా? ఎలా ప్రిపేర్ అయ్యావో ఏం చేసావు? మేము బాగా ప్రిపేర్ అయ్యాం. మా స్కూల్లో మా టీచర్స్ మాకు బాగా ఎంకరేజ్ చేశారు. ఇంట్లో పేరెంట్స్ కూడా మాకు ప్రెషర్ పెట్టలేదు. అందువల్ల మాకు మంచి మార్క్స్ వచ్చాయి. దట్టు మేము హ్యాపీగా ఉన్నాము. పేపర్స్ కూడా చాలా ఈజీగా వచ్చాయి. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. టీచర్స్ కూడా మీకు ఎలాంటిగా కోచింగ్ ఇచ్చారు, ఎలాంటిగా ట్రైనింగ్ ఇచ్చారు? అంటే ఫుల్గా బట్టి పట్టి చదివించారా లేకపోతే కొంచెం ఫ్రీడమ్గా ఉంచారా? మీకు ఫ్రీడమ్గా ఉంచారు. మాకు ఎక్కడ డౌట్ ఉన్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కూల్లో లేకపోయినా ఫోన్లో కాల్ చేసి అడిగినా చెప్పేంత ఉన్నారు. చాలా హెల్ప్ చేశారు. దేనిలో అయితే గెయిన్ చేయగలమో చెప్పారు. ఎక్కడ అందరూ లూజ్ అవుతారో అక్కడ గెయిన్ చేయాలి, అక్కడ వచ్చేలా చేశారు. టీచర్స్ వల్లే మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. అసలు టీచర్స్ మీకు ఎలా గైడెన్స్ ఇచ్చారు? నాకు ప్రతి టీచర్ చాలా నాకు హెల్ప్ చేశారు. అంటే 11 వరకు ఉండి కూడా నాకు హెల్ప్ చేశారు. అందరు టీచర్స్ హెల్ప్ చేశారు. ఫైనల్గా నువ్వు అనుకున్న మార్కులు నీకు వచ్చాయి అనుకుంటున్నావా లేకపోతే ఇంకొంచెం బెటర్ వస్తే బాగుండు అనిపిస్తుంది. మా స్కూల్లో సపోర్టింగ్ వల్ల నాకు చాలా బాగా మార్కులు వచ్చాయి. మా టీచర్స్ వల్ల చాలా సపోర్టింగ్ ఇచ్చారు మాకు. నేను చాలా బాగా చదివాను. ఇంకా వాళ్ళు ఫోర్స్ చేయమని ఎక్కువ చెప్పలేదు. మా కోసం చాలా వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారు. వాళ్ళకంటే మాకే ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఫోర్స్ చేయకుండా బాగా చదివించారు. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు చాలా ఫోర్స్ చేయకుండా చాలా బాగా చదివించడానికి ట్రై చేశారు. నేను బాగా మంచి మార్కులు తెచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీ పిల్లలకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా అందరం సరదాగా ఉన్నాం. ఎందుకంటే అమ్మాయి బాగా చదివింది. దానికి వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ డాడీ, వాళ్ళ అమ్మగారు కూడా అందరం కూడా మేము చెప్పి దానికి చదువుకుంది. బాగా బాగా మార్కులు వచ్చాయి, బాగా అయింది. దానికి భయం కూడా ఉండేది. చదువుకుంది. మీకు టీచర్స్ నుంచి ఎలాంటి ఫోర్స్ అని వచ్చిందా? అంటే ఒత్తిడి చేశారా? బాగా చదువు అని ఒత్తిడి చేయడం కానీ ఏం చేశారా? లేకపోతే ఎలా ఉంది మీ టీచర్ నుంచి నీకు రెస్పాన్స్? టీచర్స్ బాగానే సపోర్ట్ చేస్తారు. మేము బాగానే వాళ్ళకి కోఆపరేట్ చేస్తాం. బాగానే చదువుకున్నాం. టీచర్ బాగానే చదివించారు, అన్నీ చేశారు. మొత్తం బాగానే ఉంది. మేము కూడా చదివాం. వాళ్ళు ఏమో స్ట్రెస్ పెట్టలేదు. చదవండి అని చెప్పారు అంతే. ఇంపార్టెన్స్ చెప్పారు, చదవండి అని చెప్పారు అంతే.